వచ్చేసా స్పాంజ్ దోశ రెసిపీ తీసుకొని వెల్కమ్ బ్యాక్. ఇదిగోండి 1 కేజీ నేను రైస్ తీసుకున్నాను. స్టోర్ బియ్యం అంటే అదే స్టోర్లో ఇస్తారు కదండి, అది బాగా కడిగేసాను నేను 1 కిలో రైస్. ఇది పొద్దున 11కి నానపెట్టేయాలండి, 11-12కి నానపెట్టేశాను. ఇంకా చూడండి ఈవినింగ్ 6-7కి ఇలాగ జల్లెడ్లో వేసుకోవాలి, వాటర్గా కింద వాటర్ పోతుంది. అలాగే జల్లెల్లో ఒక 5-10 మినిట్స్ పెట్టుకోవాలండి. ఇలానే ఉండాలండి, కొంచెం తడిగా ఉండాలి బియ్యం. ఇది మిల్కి పంపించాలి, ఇది కొంచెం చూడండి ఇలా తడిగా ఉండాలి. ఇంకా మిల్కి పంపిద్దామని నేనేం చేశానంటే ఒక క్యాన్లో వేసేసాను. 1 కేజీకి ఒక 50 గ్రామ్స్ ఏమో ఉరద్దాలు, ఒక 10 గ్రామ్స్ ఏమో మేథీ వేసేసి ఇంకా స్టోర్కి మిల్కి పంపిద్దామని మా వారికి క్యాన్లో వేసి ఇచ్చాను. చూస్తే టైం ఏమో 9:30 అయిపోయిందండి. ఏం చేయాలో నాకు అర్థం కాల, నాకేమో టెన్షన్ వచ్చేసింది. ఏం చేద్దాం, సరే మిక్సీ వేసేద్దాం, ఒకసారి చూద్దాం వచ్చిద్దో లేదండి. వేసానండి, పర్ఫెక్ట్గా వచ్చిందండి. మిక్సీలో కూడా ఇది కొంచెం చూడండి ఇలా పౌడర్ చేసుకోవాలి. కావాలంటే మీరు జల్లెడు కూడా పట్టుకోవచ్చు, అంటే పౌడర్ లాగా ఉండాలండి, లావుగా ఉండకూడదు. ఇంకా ఒక పక్కనేమో నీళ్లు పెట్టేశాను, ఒక 2 కప్స్ వాటర్. ఇంకా ఈ పిండి పట్టేశాను కదా, మొత్తం ఒక 3 స్పూన్స్ పిండి వేసేసుకుని అందులో 1 కప్ వాటర్ వేసుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి. అదేంటి గట్టి ముద్దలా వండుకోవాలి. ఇది ఫస్ట్ ఇది గెంజిలాగా వండుకోవాలి. ఆ వాటర్ బాయిల్ ఉన్న వాటర్లో వేసేసి కలిపేసాను. ఇంకా చల్లగా పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత ఇది మూత పెట్టేసాను. చూడండి ఎలా అయిందో, ఇలాగ గట్టిగా అవ్వాలి పిండి. చల్లారిన తర్వాత ఇంకేం చేశాను, ఈ పిండి తీసి ఆ పొడి పిండిలో వేసేయాలండి మొత్తం. ఇంకా మిగతాది అది ఎందుకు వేస్ట్ చేయాలని కొన్ని వాటర్ వేసేసాను, ఒక 2 కప్స్ వాటర్ వేసేసాను. ఇంకా వాటర్ కూడా అవసరం లేదండి. ఫస్ట్ ఆ పిండి ఈ పేస్ట్ వేసేసి బాగా కలిపేయాలండి. కలిపేసిన తర్వాత ఇంకా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా వేసేసి ఇంకా కలిపి పెట్టేయాలని. చాలా బాగుంటాయండి ఈ దోశలు. చూసారు కదా నా లాస్ట్ వీడియో. ఇంకా ఏమిటంటే పిల్లలు దసరా కదా హాలిడేస్లో ఇంకా ఇంట్లో ఉంటారు, పిల్లలు చేసి పెట్టండి, చాలా తృప్తిగా తింటారు పిల్లలు దోశలు. ఇదిగోండి ఇలాగ ఫర్మెంట్ అయిపోయింది, రాత్రి అంతా బయట పెట్టాను. ఇంకా సగం పిండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా సగం పిండిలో ఏం చేశానంటే ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఇందులో బేకింగ్ సోడా కానీ అదే తినే సోడా వేసుకోవాలి కొద్దిగా, లేకపోతే అది పొంగవండి, అంటే ఫ్లఫీగా రావు, అందుకే కొద్దిగా వేసుకోవాలి. ఇంకా చూడండి దోశ వేసేసాను. చూడండి ఇలాగ హోల్స్ వస్తే మాత్రం దోశ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. వావ్ హసీనా అనుకున్నానండి. వేస్ట్ చేయడం ఎందుకని, మిక్సీ వేసినందుకు వచ్చినందుకు చాలా సంతోషం.